అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. శివుడి ఒంటిపై బూడిద లేదా చితాభస్మం ఎందుకు ఉంటుంది? ఆ విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. శివపురాణం ప్రకారము ఓ ఋషి ఎంతో తపస్సు కారణంగా శక్తివంతంగా మారుతాడు. ఆ ఋషి కేవలం ఆకులు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఆ ఋషి పేరు ప్రనాత్. తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఒకానొక సందర్భంలో తన గుడిసెకు మరమ్మతుల కోసమని దుండగులను కోసేటప్పుడు అనుకోకుండా తన చేతి వేలికి గాయం అవుతుంది. గాయమైన ఆ చేతి వేలు నుండి రక్తానికి బదులు ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతూ ఉంటుంది. దీంతో తన శరీరం అంతా రక్తానికి బదులు చెట్ల రసంతో నిండిపోయిందని భావిస్తాడు. ప్రపంచంలోనే తానే అత్యంత పవిత్రమైన వ్యక్తినని నమ్ముతాడు. అందుకు చాలా గర్వపడతాడు. ఆ ఋషిని గమనించిన శివుడు అతని వద్దకు మారువేషంలో వెళ్తాడు. ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. అతడు చెప్పింది విన్నాక మొక్కలు చెట్లు కూడా కాలిపోయాక చివరకు మిగిలేది బూడిదేనని అతనితో అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.